1884లో రామకృష్ణ పరమహంస యొక్క ఆరోగ్యం క్షీణించుతూ ఉన్నది. ఆ సమయంలోనే ఆయన కలకత్తాకి తీసుకురాబడ్డారు చికిత్స నిమిత్తం. 2-3 ఇళ్ళు కూడా మారారు అద్దెకి సౌకర్యాలు చూసుకుంటూ. ఆఖరి కాశీపూర్ అనేటువంటి ప్రాంతంలో కలకత్తాలోనే ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. అక్కడ రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఎందుకంటే చికిత్సకు అనుకూలంగా ఉంటుందని. ఇది మనం రామకృష్ణ పరమహంస జీవితం గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం, గొంతు క్యాన్సర్ వల్ల ఆయన బాధపడుతున్న సమయంలో. కానీ అది చాలా గొప్ప కాలం అండి. ఆ సమయంలో సుమారు 1 ఏడాదిన్నర 2 ఏళ్ల కాలం అక్కడ ఉన్నారు కదా. ఆ సమయంలో ఆయన సేవ చేసుకున్నారు శిష్యులందరూ, ముఖ్యంగా యువక శిష్యులు. వీళ్ళందరూ మంచి మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు, పైగా వీళ్ళందరూ నివృత్తి మార్గ అభిలాష కలిగినటువంటి వారు. వారందరూ ఆయనకు సేవ చేసుకుంటున్నారు. కొందరు గృహస్థ శిష్యులు కూడా వచ్చేవారు. ఆ సమయంలోనే అనేక రకాల ఉపదేశాలు, చాలా మందికి దీక్షలు ఇచ్చారు ఆయన. ఆ సమయంలో వివేకానంద కొంత చదువుకునేవాడు, అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకుంటూ చదువుకుంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. ఆఖరికి ఈయన, నువ్వు న్యాయవాదివైతే నీ చేతుల మీద నీళ్లు ముట్టాను అన్నట్టు పరమహంస. అంటే ఆ చదువులు విడిచిపెట్టు అని చెప్పడం. ఆయన వాటిని విడిచిపెట్టి ఇంకా పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలకి కేటాయించుకున్నారు. ఆ సమయంలో విశేషించి పరమహంసని అడిగేట, నాకు నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి, మీరు అనుభవం ఇవ్వాలి. ఆ నిర్వికల్ప సమాధి కావాలి. ఎలాంటి సమాధి అంటే 3-4 రోజులు అవిచ్ఛిన్నంగా సమాధిలో ఉండిపోవాలి. శరీర పోషణ కోసం ఎప్పుడో కాస్త బయటకు వచ్చి అన్నమో పానమో తీసుకుని మళ్ళీ ఉండిపోగలగాలి. అలాంటి సమాధి స్థితి ఇవ్వాలి అంటే నీకు ఇప్పటి నుంచి అది ఎందుకై, నువ్వు అవివేకి, నీకు ఎంతకంటే అత్యున్నత స్థితి రాసి ఉన్నది. నువ్వే పాడతావు, ఒకరోజు ఉన్నవన్నీ నువ్వే పాడుకుంటావు, ఆ స్థితిని అనుభవిస్తావు. ప్రస్తుతం నీ కుటుంబానికి అవసరం ఏర్పాట్లు చూసుకో, కొద్ది రోజులు వెళ్ళు అన్నారు. కానీ ఆ సమయంలో ఆయన ఒక అప్పు తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి మిత్రుడితో కలిసి బుద్ధగయకి వెళ్ళాడు. కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక మళ్ళీ వెనక్కి వచ్చాడు నరేంద్రుడు. వచ్చేటప్పటికి కాశీపూర్లో ఇక్కడే ఉన్నారు. ఆ సమయంలో విశేషించి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు మీరు ఆ నిర్వికల్ప సమాధిని అనుగ్రహించండి అని మళ్ళీ పట్టుకున్నాడు, పోరుతున్నాడు. అంటే నాకు కొంచెం ఆరోగ్యం కుదుట పడితే నీకు నేర్పుతాలే అన్నాడు. ఈ లోపల మీరు నిష్క్రమిస్తున్న గతి ఏమిటి అన్నట్టు అని అలా చూశారు. ఆ చూపుల అర్థం ఏంటంటే, శరీరం పోయినా నేను ఉండనా అనేటువంటి భావం స్ఫురించింది. అయినప్పటికీ ఆఖరికి నువ్వు విశాల హృదయుడు అనుకున్నాం కానీ నువ్వు ఇలా కోరుకోవడం బాగోలేదయ్యా. నువ్వు దుఃఖంతో వచ్చే 1000 మందికి మర్రి చెట్టులా నీడనిస్తావని నేను ఆశిస్తూ ఉంటే నువ్వు స్వీయ ముక్తిని అభిలషిస్తున్నావు. ఇంతకంటే గొప్పది 10 మందిని తరింపజేయడం. నువ్వు మర్రి చెట్టులా ఉండాలయ్యా అని చెప్పాట. అయినప్పటికీ అప్పటికి ఆ చర్చ పోయింది. కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అడగడం మొదలెట్టాడు. అప్పుడు ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస అనుభూతినివ్వడానికి తాను ధ్యాన స్థితిలో ఉంటూ ఒక్కసారి చూసేటండి ఈయన వైపు. ధ్యాన భంగిమలో ఉన్నటువంటి నరేంద్రునిలోకి ఏ శక్తి ప్రసరించిందో కానీ హఠాత్తుగా ఆయన నిర్వికల్ప సమాధిస్థితిని పొందాడు. కొన్ని రోజులు అలా ఉండిపోయాడు ఆయన. కొంత 3-4 రోజుల తర్వాత మళ్ళీ బాహ్యస్థితికి వస్తే దగ్గరికి పిలిచారట. పిలిచి, ఇదిగో ఇప్పుడు నీ కాళీమాత సమస్తం చూపించింది కదా, ఇప్పుడు నీకున్న అనుభవానికి నేను తాత్కాలికంగా తాళం వేసేసాను, చెవి నా దగ్గర ఉంచుకున్నాను అన్నాడు. తాళం చెవి నా దగ్గర ఉంచుకున్నాను, మళ్ళీ నువ్వు ఆమె కార్యం పూర్తి చేసిన తర్వాత నీకు ఆ సన్నిధి దక్కుతుంది, అందులో సందేహం లేదు అని. ఆ స్థితిలోనే ఉండిపోవాలని అంత అనుకున్నాడు. కానీ నీ వల్ల జరగాల్సిన మహాకార్యములు ఉన్నాయి గనక ప్రస్తుతం ఆ స్థితి ఒకటి ఉందని అనుభవానికి తెచ్చాను. మళ్ళీ అనుకున్న పని చేసిన తర్వాత దాన్ని పొందుతావు. జగజ్జన్ అనుగ్రహంతో ఈ అనుభూతి నీకు స్వతసిద్ధంగానే లభిస్తుంది. నువ్వు చేయాల్సిన మహాకార్యాలు చాలా ఉన్నాయి, నువ్వు దానికే పుట్టేవు అనే విషయాన్ని అక్కడ తెలియజేశానండి. అదే సమయంలో నరేంద్ర గురించి ఒక మాట అన్నారు. ఇతడు కానీ ఈ స్థితిని మళ్ళీ పొందినట్లయితే తక్షణమే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇతడు ఆ పరమానుభూతికి ఈయనకి మధ్య ఒక అడ్డు పల్చడిది ఉంది, అదే క్షణంలోనే తొలగిపోతుంది. కనుకనే ఆయన అవతార కార్యం తొందరగా చేయాలి అన్నట్టుగా మిగిలిన శిష్యులతో చెప్పేవారు ఈయన. అంతేకాదు ఒక రోజున ఈయన కూర్చోబెట్టి పరమహంస అలా చూసేటండి కొంతసేపు. ఈయనలోకి ఏదో విద్యుత్ శక్తి ప్రసరించినట్టు అనిపించింది నరేంద్రుడికి. వెంటనే బాహ్యస్మృతి కొద్దిసేపు కోల్పోయాడు. తర్వాత పరమహంస మామూలు స్థితికి వచ్చి భోరుమని ఏడ్చేట. ఇప్పుడు స్వామి ఏమిటి అన్నారు. నాకున్న సర్వస్వం నీకు ధారపోసి నేను బికారనైపోయింది ఆయన. నేను నీలో ధారపోసిన శక్తులన్నీ లోకక్షేమానికి నువ్వు వినియోగించాలి. ఆ వినియోగించిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పారు. ఇది జరిగినటువంటి ఘట్టం అండి. చివరిలో రామకృష్ణ పరమహంస అవతార పరిసమాప్తికి పూర్వం జరిగినటువంటి ఘట్టం ఇది. ఆ తర్వాత కొంతకాలానికి 1886 ఆగస్టు 16వ తేదీ నాడు పరమహంస పరమపదించారు. ఆ తర్వాత
ఈ సన్యాసిష్యులు అంటే పరమహంస ఉన్న కాలంలోనే కొందరికి కాషాయ వస్త్రములు ఇచ్చి మీరు భిక్షెత్తుకురండి అని చెప్పారు. అదొక విధంగా సన్యాస దీక్ష ఇచ్చినట్లే, పూర్తి శాస్త్రీయంగా ఇచ్చినది కాకపోయినా. వాళ్ళందరూ ఏం చేశారంటే వీరి యొక్క అస్థికల్ని తీసుకుని వరాహనగర్ అనేటువంటి ఊళ్ళో ఒక బాడుగకు ఒక పాడుపడి నీళ్ళు తీసుకున్నారండి. అందరు దెయ్యాల కొంప అనేవారు. అక్కడ మేడ మీద దాన్ని పెట్టి వాళ్ళు పూజ చేస్తూ అక్కడ ఉండేవారు. ఈ విధంగా సన్యాస సంఘం మొదలు ఏర్పడింది.